పద్దుల కేటాయింపుపై అధికార పార్టీ అపోజిషన్ మధ్య పంచ్లు పేలుతున్నాయి. తెలంగాణను అగ్రస్థానంలో నిలబెట్టడమే లక్ష్యంగా మెగా మాస్టర్ ప్లాన్ బడ్జెట్ ప్రవేశపెట్టామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంటే ఇది తిరోగమన బడ్జెట్ అంటూ విరుచుకుపడుతున్నాయి విపక్షాలు. తెలంగాణలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సంక్షేమ పథకాలు, అభివృద్ధికి పెద్దపీట వేశామన్నారు. ఎస్సీ సంక్షేమానికి 40,232 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 17,169 కోట్లు, బీసీ సంక్షేమానికి 11,405 కోట్లు, మైనార్టీ సంక్షేమ శాఖకు 3,591 కోట్లు కేటాయించామన్నారు భట్టి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కేటాయింపులు పెంచామన్నారు. గతంలో కన్నా 11,964 కోట్ల రూపాయలను అధికంగా కేటాయించామన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామన్నారు ఆయన. ఈ బడ్జెట్ లో షెడ్యూల్డ్ కులాల సంక్షేమంకు 40,232 కోట్ల రూపాయలు మరియు షెడ్యూల్డ్ తెగల సంక్షేమంకు 17,169 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్పై తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ నేతలు. ప్రవచనాలు ఎక్కువ, పైసలు తక్కువ అన్నారు. ఇది తిరోగమన బడ్జెట్ అంటూ మండిపడ్డారు. ఢిల్లీ కోసం కేటాయించిన బడ్జెట్ అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ బడ్జెట్ ఒక మాటలో తేల్చి చెప్పాలంటే ఇది పేద ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదు. 6 గ్యారంటీలను గోవిందా గోవిందా అనిపించి ఢిల్లీకి మాత్రం మూటలు పంపడానికి పెట్టిన బడ్జెట్ అనేది మాత్రం క్లియర్ గా కనబడతా ఉంది. ఆర్థిక లోటుందన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రెవెన్యూ మిగులు 2,738 కోట్ల మిగులు ఉంటుంది అని మీరు పెట్టిన బడ్జెట్ లో నుంచే నేను మాట్లాడుతున్నాను. మరి రెవెన్యూ సర్ప్లస్ లేట్ మరి ఇక దివాలా తీసిందంటూ నీ మైండ్ దివాలా తీసిందా, రాష్ట్రం దివాలా తీసిందా? రాష్ట్రం దివాలా తీస్తే బుక్లో ఉండాలి కదా. మీ ఆలోచన విధానం దివాలా తీసింది. మీరు బురద జల్లే రాజకీయం వల్ల, దివాలా కోరు రాజకీయం వల్ల మీరు మాట్లాడుతున్నారు తప్ప నిజంగా రాష్ట్రం బాగుంది. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడి అని, ఓం భీం బుష్ బడ్జెట్ అంటూ సెటైర్లు వేశారు బీజేపీ నేతలు. హామీల ఎగవేతల బడ్జెట్ గా, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎగవేసే బడ్జెట్ గా ఈ బడ్జెట్ కనబడతా ఉంది. ఇది గొప్పలు పోయేటువంటి బడ్జెట్. ఇది సంక్షేమాన్ని పాతరేసే బడ్జెట్ గా మాత్రమే ఉన్నది. పూర్తిగా మోసపూరితమైనటువంటి ఈ బడ్జెట్. ఈ బడ్జెట్తో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడం సాధ్యం కాదన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. మనకు కేంద్రము రాష్ట్రం మధ్య సరైన రీతిలో మనకు రావాల్సినటువంటి నిధులు రాకుండా కేవలం అప్పులపైనే ఆధారపడి రాష్ట్రాన్ని నడపాలంటే ఇక సాధ్యం కాదని వాళ్ళ అర్థమవుతుంది. ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. తాము 2050 మెగా మాస్టర్ ప్లాన్ బడ్జెట్ ప్రవేశపెట్టామన్నారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 10 ఏళ్లలో $1 ట్రిలియన్ చేర్చడమే లక్ష్యంగా కార్యాచరణ చేపట్టామన్నారు.